ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు శ్రీశ్రీ. ప్రపంచం మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఏలాలనుకున్న హిట్లర్ వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారో, అతను చనిపోయాక అతని సొంత దేశం జర్మనీ ప్రజలు కూడా అంతే ఇబ్బంది పడ్డారు. ఒక దేశం ప్రజలు మరో దేశంలోకి వెళ్ళిపోవాలని సొరంగాలు తవ్వారు. 3 అంతస్తుల మేడపై నుండి బోర్డర్ అవతలికి దూకి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా జరుగుతుంటే అన్యాయంగా మా దేశంలోకి వస్తున్నారని అవతలి దేశం వాళ్ళు వాళ్ళని తరిమి కొట్టలేదు, కొత్త చట్టాలు తెచ్చి అడ్డుకోలేదు. స్వచ్ఛందంగా వారికి వెల్కమ్ చెప్పి వాళ్ళలో కలుపుకున్నారు. సాధారణంగా మనుషులున్న చోట ఇలాంటివి జరగవు. పక్కవాడితో ఏదో ఒక విధంగా తనను తాను వేరు చేసుకొని గొప్పగా ఫీల్ అయ్యే ఈ మనుషులు ఒకరినొకరు కలవాలని ఆరాటపడటం, అది ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయటం చాలా పెద్ద వింత. ఆ వింత బెర్లిన్ వాల్ సొంతం, జర్మనీ. ఈ పేరు ప్రపంచానికి చాలా ఏళ్ళు యాదుంటుంది. 2వ ప్రపంచ యుద్ధం చివరిలో హిట్లర్ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత జర్మనీ ఎలీడ్ ఫోర్సెస్ సొంతమైంది. దాంతో జర్మనీని 2గా విభజించి ఈస్ట్ జర్మనీని సోవియట్ యూనియన్, వెస్ట్ జర్మనీని యూకే, యుఎస్, ఫ్రాన్స్ తమ ఆధీనంలోకి తీసుకొని గవర్నమెంట్స్ ఫామ్ చేశాయి. జర్మనీ రాజధాని బెర్లిన్ కూడా అదే విధంగా డివైడ్ చేసుకున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది 2 దేశాలు కాదు, 2 సిద్ధాంతాలు. ఒకటి సోషలిజం అయితే రెండోది క్యాపిటలిజం. సోవియట్ యూనియన్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఈస్ట్ జర్మనీని పాలిస్తుంది. వెస్ట్ జర్మనీ క్యాపిటలిస్టిక్ సిద్ధాంతాన్ని ఎంచుకుంది. సోవియట్ యూనియన్ సోషలిస్టిక్ విధానం వల్ల ఉచిత విద్య, ఆహారం, ఆరోగ్యం ఇలాంటివి అందిన ప్రజలకి జాబ్స్ తక్కువయ్యాయి. వాళ్ళకి కావలసిన జీవితాలు వాళ్ళకి దొరకట్లేదు. పైగా జర్మన్స్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. క్యాపిటలిస్టిక్ విధానాన్ని ఎంచుకున్న వెస్ట్ జర్మనీకి చాలా కంపెనీస్ రావడంతో వాళ్ళు త్వరగా సెటిల్ అవుతున్నారు. దాంతో ఈస్ట్ జర్మనీ ప్రజలు మెల్లగా వెస్ట్ జర్మనీలోకి వెళ్ళిపోవటం మొదలైంది. అదేదో 10 మందో 100 మందో కాదు. 1952 నుండి 1961 మధ్యలో ఆ దేశ జనాభాలో 20% మంది, అంటే 35 లక్షల మంది జనాభా వెస్ట్ జర్మనీలోకి వెళ్ళిపోయారు. దాంతో ఈస్ట్ జర్మన్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ సోవియట్ యూనియన్ సహాయంతో బెర్లిన్ బోర్డర్లో ఒక వాల్ కట్టాలని అనుకున్నారు. ఈ విషయం బయటికి లీక్ అయింది. కొంతమంది జర్నలిస్టులకి అక్కడ ఒక కాంక్రీట్ వాల్ కడుతున్నారని అనుమానం వచ్చింది. ఇదే ప్రశ్న అడిగినప్పుడు 1961 జూన్లో స్టేట్ కౌన్సిల్ చైర్మన్ వాల్టర్ ఉల్బ్రిచ్ ఎవరికీ అలాంటి గోడ కట్టే ఆలోచన లేదని అందరి ముందు అనౌన్స్ చేశాడు. కానీ అది పచ్చి అబద్ధం. సరిగ్గా 2 నెలల్లోనే ఆగస్టు 12 అర్ధరాత్రి నుండి ఈస్ట్ జర్మన్ పోలీస్ అండ్ ఆర్మీ బోర్డర్ చేరుకొని వెస్ట్ బెర్లిన్కి వెళ్ళే దారి మొత్తం క్లోజ్ చేసేశారు. 156 కిలోమీటర్ల పొడవున బార్బుడ్ వైర్స్తో కంప్లీట్గా ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ మధ్య రాకపోకలు రిస్ట్రిక్ట్ చేశారు. అందుకే ఆగస్టు 13, 1961ని బార్బుడ్ వైర్ సండే అని జర్మనీలో పిలుస్తారు. చాలా బలమైన కాంక్రీట్తో ఆ వాల్ని కన్స్ట్రక్ట్ చేయటం స్టార్ట్ చేశారు. ప్రజలు మాత్రం దీన్ని తీవ్రంగా నిరసించారు. కేవలం ఈస్ట్ జర్మనీనే కాదు, వెస్ట్ జర్మనీ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మొదట్లో వెస్ట్ జర్మనీని కంట్రోల్ చేస్తున్న యుఎస్ లాంటి దేశాలు కూడా బోర్డర్ క్లోజ్ చేయడాన్ని సపోర్ట్ చేశాయి. కానీ ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకున్నాయి. ఒక పక్క ప్రజల నుండి, పక్క దేశాల నుండి ఇంత వ్యతిరేకత వస్తున్న ఈస్ట్ జర్మనీ గోడ వెనక గోడ కడుతూ 3 స్టేజెస్లో గోడలు కట్టారు. సుమారు 160 కిలోమీటర్స్ పొడవు ఉన్న బెర్లిన్ వాల్ బలమైన ఉక్కు మరియు కాంక్రీట్తో కట్టారు. ఎవరూ దాన్ని క్రాస్ చేయడానికి వీలు లేకుండా దానిపైన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్స్ ఏర్పాటు చేశారు. 6 చెక్ పాయింట్స్ పెట్టారు. ఎక్కడికక్కడ ఆర్మీ వాళ్ళు డే అండ్ నైట్ గోడ పొడవున కాపలా కాస్తూనే ఉన్నారు. అయితే ప్రజలు మాత్రం దీన్ని లెక్క చేయలేదు. ఎంతోమంది వాల్ దాటాలని ఎన్నో వింత ప్రయత్నాలు చేశారు. కొంతమంది వాల్ కింద నుండి ఒక సొరంగం తవ్వి పారిపోవాలని ప్రయత్నించారు. మరికొంతమంది పెద్ద వెహికల్స్తో వచ్చి వాల్ బద్దలు కొట్టి వెళ్ళిపోవాలని చూశారు.
ఈ వీడియో చూడండి. ఇది బెర్లిన్ వాల్ దగ్గరలో ఉన్న ఇల్లు. 3వ అంతస్తు మీద నుండి గోడ అవతలికి దూకాలని ప్రయత్నించారు, కానీ వీలు పడలేదు. కొంతమంది అయితే ఎయిర్ బెలూన్స్ తయారు చేసుకొని గోడపై నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది అలా చేయలేక ఫెయిల్ అయ్యారు. ఇలా 30 సంవత్సరాల పాటు ఈస్ట్ జర్మనీ తమ ప్రజల్ని మిగతా ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా ఒక గోడ కట్టి నియంత్రించింది. ఒక కంచె కట్టి జూలో జంతువుల్ని ఎలా అయితే బంధిస్తారో అలా బంధించినట్టుగా అక్కడి ప్రజలు ఫీల్ అయ్యారు. అందుకే స్వేచ్ఛ కోసం ఎంతకైనా తెగించేవాళ్ళు. ఆఖరికి సుమారు 800 మంది చనిపోయారు కూడా. ఇది జర్మన్ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిన నెంబర్. కానీ ఆ వాల్ దాటాలనే ప్రయత్నంలో ఎంతోమంది కింద పడి చనిపోయారు. ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోయారు. ఆర్మీ బలంగా కొట్టడం వల్ల చనిపోయారు. కొంతమంది అయితే సోల్జర్స్ గన్తో కాల్చడం వల్ల చనిపోయారు. ఇలా చనిపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారని ఒక అభిప్రాయం. మెల్లగా జర్మన్ చుట్టుపక్కల ఉన్న హంగేరీ, పోలాండ్ లాంటి దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు పోవడంతో ఆ దేశాలు ఈస్ట్ జర్మనీ ప్రజల కోసం తలుపులు తెరిచాయి. ఈస్ట్ జర్మనీ ఆ దేశాల బోర్డర్స్పై కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. దాంతో ప్రజల నుండి ఉవ్వెత్తున నిరసనలు మొదలయ్యాయి. ఎంతోమంది ఆ గోడను పడగొట్టాలని ప్రొటెస్ట్ చేశారు. లక్షలాది మంది వీ వాంట్ అవుట్ అంటూ నినదించారు. అండ్ ఈస్ట్ జర్మనీలో గవర్నమెంట్ మారాలని 5 లక్షల మంది ఒకేసారి ప్రొటెస్ట్ చేశారు. చివరికి నవంబర్ 9, 1989 ఎన్నో ఏళ్ల పాటు జరుగుతున్న ఈ పోరాటం వల్ల, అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి వల్ల అండ్ ఈస్ట్ జర్మనీ ప్రభుత్వంలో వచ్చిన మార్పుల వల్ల కొంత నియమాల్ని సవరించి బెర్లిన్ వాల్ ఓపెన్ చేయాలని డిసైడ్ చేశారు. కానీ ఈ న్యూస్ రేడియోలో బెర్లిన్ గోడ తెరుస్తున్నారు అని తప్పుగా చెప్పారు. దాంతో క్షణాల్లో రాత్రికి రాత్రే ఆ గోడ దగ్గరికి వేల మంది చేరారు. తెల్లారేసరికి 6 చెక్ పోస్ట్ దగ్గరికి లక్షల్లో జనాలు వచ్చారు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో జర్మన్ సోల్జర్స్కి అర్థం కాలేదు. మాకెలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పినా ఎవ్వరూ వినలేదు. పై అధికారులకు ఎంతమంది కాల్ చేసినా ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. చివరికి చేసేదేం లేక చేతులెత్తేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా గోడనెక్కి ప్రొటెస్ట్ చేశారు. దీనికి తోడు వెస్ట్ జర్మన్స్ కూడా గోడ ఎక్కి ఈస్ట్ జర్మన్స్తో కలిసి నినాదాలు చేశారు. చాలామంది పెద్ద పెద్ద వస్తువులతో, వెహికల్స్తో గోడని ఢీ కొట్టి దాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నారు. చూస్తూ ఉండగానే కనుచూపు మేరల్లో ప్రజల్ని చూసి జర్మన్ సైనికులు నిస్సహాయంగా నిలబడిపోయారు. చివరికి ఈస్ట్ జర్మనీ బెర్లిన్ వాల్ దాటడానికి ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎత్తేయడంతో ఈస్ట్ జర్మన్స్ అంతా ఆ గోడని దాటుకుంటూ వెళ్ళి తమ చిరకాల మిత్రులైన వెస్ట్ జర్మన్స్తో కలిసి సంబరాలు చేసుకున్నారు. వెస్ట్ జర్మన్స్ కూడా తమ పాత స్నేహితులు, బంధువుల్ని మళ్ళీ కలుసుకున్నందుకు ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఆ వాల్ని పూర్తిగా పడగొట్టారు. ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీలు కలిసి యునైటెడ్ జర్మనీగా ఫామ్ అయింది. ఈ వాల్ పడగొట్టడం ప్రపంచ చరిత్రలో ఒక హిస్టారిక్ మూమెంట్. కానీ ప్రజల్ని నియంత్రించాలని ఈస్ట్ జర్మనీ చేసిన బెర్లిన్ వాల్ అనే ప్రయోగం ప్రపంచ చరిత్రలో ఒక డార్క్ ఫ్యాక్ట్.